స్థితులలో కాశీపట్టణం చేరి కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అయిందనుకోండి, విశ్వమునకు నాథుడైనటువంటి వాడెవడున్నాడో ఆ విశ్వనాథుడు ఒక మహోపకారాన్ని చేస్తాడు. అయితే ఇది మనుష్యులకే చెందుతుందా అని మీరు అనుకోకండి. పిపీలికాది పర్యంతములో కాశీక్షేత్రములో ఎవరు ప్రాణమును విడిచిపెట్టినా, ప్రాణం ఉన్నప్పుడు లోపల నుంచి వచ్చినటువంటి ఊపిరి కదండి శబ్దంగా మారుతుంది, వాక్కుగా మారుతుంది. ఊపిరి లేకపోతే వాక్కుగా ఎలా మారుతుంది? మారదు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఊపిరి పైకొచ్చి వాక్కుగా మారుతోంది, అందుకని వాయువే వాక్కుగా మారాలి. ఇలా ఆఖరి ఊపిరిని తారకం కింద మారుస్తాడు. తారకం అనగానేమి? తారకము అంటే ఏది మిమ్మల్ని సంసార సముద్రము నుంచి జనన మరణ ప్రవాహము నుంచి ఉద్ధరించగలదో దానికి తారకమని పేరు. అటువంటి తారకాన్ని ఎవరు ఉపదేశిస్తారు అంటే ఉదారుడై. ఇంతటి ప్రయోజనాన్ని బహుశः ఏ రూపము చేయదు. అది చీమ, బొద్దింక, ఈగ, పామ, తేల, మనిష, పండితుడా, పామరుడా చూడకుండా ఆఖరి ఊపిరి విడిపోతున్నప్పుడు ఆ జీవి యొక్క కుడి చెవి దగ్గరికి వచ్చి తారకాన్ని చెప్పి వారి చేత చెప్పించి ప్రాణోత్క్రమణం అయిపోతుండగా తారకాన్ని పలికాడు కాబట్టి వీణ్ణి యమదూతలు తీసుకెళ్ళడానికి వీలు లేదని నిర్ధారించి వాణ్ణి కైలాసానికో విష్ణు సాయుధ్యానికో పంపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడై అక్కడ విశ్వనాథుడై పరమశివుడు ఉంటాడు. ఇది పురాణ వాక్ అయితే అలా నిజంగా జరుగుతుందా? అంత తేలిగ్గా ఇచ్చేస్తారండి. అది ఇజ్ ఇట్ సో ఈజీ? ఎంత పాపం చేసిన వాడైనా కాశీ వెళ్ళి చచ్చిపోతానంటే కాశీ వెళ్ళి చచ్చిపోతే అంత అలా మోక్షం వచ్చేస్తుందా? అదంత తేలిక అని అనుమానం వస్తే రామకృష్ణ పరమహంస అంతర్ముఖులై ధ్యానం చేసి వారణాసి పట్టణ దర్శనం చేశారు. దర్శనం చేసి రామకృష్ణ పరమహంసకు అవసరం ఏముందండి? అబద్ధాలు ఆడుకోవలసిన అవసరం? మహాపురుషుడైన రామకృష్ణ పరమహంస నిర్ధారించాడు, నేను ధ్యానమునందు వారణాసి పట్టణమును చూస్తుండగా అనేక ముఖాలతో ఒంటి నుంచి విభూతి జల 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 రాలుతుండగా స్ఫటికమణి ఎలా మెరిసిపోతుందో అటువంటి తెల్లటి మణిరూపంతో ప్రకాశించిపోతున్నటువంటి తేజోమూర్తి అయినటువంటి ఒక వ్యక్తి. చాలామంది ఒక భావనతో ఉంటారు, శంకరుడు ఘోర రూపంతో ఉంటాడు, శివుణ్ణి చూడడం చాలా కష్టం అండి అనుకుంటూ ఉంటారు. మీకు నేను ఒక పరమరహస్యం చెప్తాను. అసలు ప్రపంచమునందు సౌందర్యం ఎక్కడుందంటే శివుడి అందే ఉంటుంది. ఎందుకనో తెలుసా అండి? లింగ పురాణం చెప్పింది శివుడి యొక్క సౌందర్యం గురించి. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని చెప్పింది. నీతిని తీసుకొచ్చి రాశిగా పోసేస్తే నీతి ముద్ద ఎలా ఉంటుందో శంకరుడు అంత అందంగా ఉంటాడు. బేసి కన్నువాడు కదా, ఇక్కడ మూడో కన్ను ఉంటుంది కదా, ఎలా అందంగా ఉంటాడు అన్నారు. ఆయనకి శాంతరూపుడై దర్శనమిచ్చేటప్పుడు మూడవ కంటితో దర్శనమివ్వడు, అది పాలభాగమనందు ప్రకాశిస్తున్నటువంటి కుంకుమ బొట్టు రూపంలో ప్రకాశిస్తుందట. అందుకే రావణుడు అడుగుతాడు, కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అంటాడు. అలా శంకరుడు ఆఖరి ఊపిరి అయిపోతుండగా చేతియందు త్రిశూలమును ధరించిన వాడై ఢమరుకని పట్టుకుని పరమ తేజోమూర్తి అయి అత్యంత సత్వగుణ ప్రకాశంతో మెరిసిపోతూ ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి జీవుల యొక్క కుడి చెవు దగ్గరికి వచ్చి స్వామి నోరు పెట్టేటప్పటికే ఆ ప్రాణోత్క్రమణం ఎంత భయంకరంగా ఉంటుందో గరుడ పురాణం వర్ణిస్తుంది. అంత పరమ భయంకరమైనటువంటి ప్రాణోత్క్రమణ వేదన పొందకుండా వాడు పరమ ప్రశాంతంగా శంకర దర్శనం చేస్తూ ఆయన చెప్పిన మాట విని ఆఖరి ఊపిరిని తారకనామంగా పలుకుతుండగా ప్రాణోత్క్రమణమై వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి కాశీక్షేత్రము ఎవరు ప్రాణోత్క్రమణమును పొందుతారో వారికి కూడా మోక్షం ఇయ్యగలిగినటువంటి భూమి. మరైతే అసలు ఐశ్వర్య స్థానం అక్కడ లేదా? కాశీపట్టణం వెళ్ళిన వాళ్ళకి మామూలుగా లౌకికమైనటువంటి కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక తీరే అవకాశము ఉండదా అంటే శాస్త్రం అంది, వారణాసి పట్టణ ప్రవేశం చేసినప్పుడు యథార్థమునకు తిన్నగా వెళ్ళి విశ్వనాథ దర్శనం చెయ్యకూడదు. శివాలయంలోకి వెళ్ళి మొట్టమొదట డుండి గణపతి అని ఉంటారు, చాలా పెద్ద స్వరూపం. విశ్వనాథుడి యొక్క దేవాలయంలోకి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కన ఉంటుంది, ఆ సన్నటి దారిలోను. ఆ డుండి గణపతి దర్శనం చేసి
ఆయనకొక్క నమస్కారం చేసి ఆయన పాదాల మీద ఒక 4 ఎర్రటి పూలు ఉంచితే మీరు అడిగినా అడగకపోయినా డుండి గణపతి యొక్క అనుగ్రహం చేత మీకు ఇహమునందు కావలసినటువంటి కోర్కెలు సిద్ధిస్తాయి. ఆ మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని జన్మించేటప్పుడు ఆ గణపతి దేవాలయంలోనే గణపతి ముని గారి తండ్రి గారు కూర్చుని గణపతి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. ఉపాసన చేస్తూ నా భార్యకి నెలలు నిండి ఉంటాయి, నాకు మగబిడ్డడు జన్మించాడో ఆడపిల్ల జన్మించిందో అనుకున్నారు. ఆ రోజున గంగలో స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. కూర్చుని వారు ఆ గణపతి మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. ఆయనకి హఠాత్తుగా ఒక పెద్ద తేజస్సు కనపడింది. ఆయన ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండగా డుండి గణపతి దేవాలయంలోంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టు దర్శనమిచ్చింది. నాకు కొడుకు పుట్టాడు అని వారు బయలుదేరి, నాకు జాతాశౌచం ఉంది, నేను ఇంకా దేవాలయంలో కూర్చుని మంత్రోచ్చాటనం చేయకూడదని వారు బయలుదేరి తిరిగి వచ్చేసారు. కాలినడకన తిరిగి వచ్చి వారి ఊరు వెళ్ళారు. వెళ్ళి నాకు ఏ సంతానము దొరికినది అని అడిగారు. అడిగితే నీకు కొడుకు పుట్టాడు అన్నారు. అప్పుడే ఆయనకి గణపతి ముని అని పేరు పెట్టుకున్నారు. కొడుకు పుట్టడానికి కారణమైంది. శాస్త్రము ఎంత ప్రమాణమో మీరు చూడండి. డుండి గణపతి దర్శనం చేసి ఆయన పాదాల మీద 4 ఎర్రటి పువ్వులు సమర్పిస్తే ఇహమునందు మీకు తీరని కోరికలని ఈశ్వరుడు తీరుస్తాడు. కానీ మీరు ప్రకటముగా చెప్పక్కర్లేదు. డుండి గణపతి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు ఇప్పించు అని మీరు అనక్కర్లా. ఆయన పాదాల మీద 4 పువ్వులు వేసి నిలబడితే చాలు, ఆయన మీ కోరిక తీరుస్తాడు. కాశీలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం, ఆయన విశ్వనాథుడు, ఆవిడ అన్నపూర్ణ. ఈ తత్వం మీరు తెలుసుకోవాలి. కాశీపట్టణ ప్రవేశం చేసేవాళ్ళు తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం అది. కాశీలో మనం ప్రవేశించి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏదో చేతిలో 4 మారేడు దళాలో ఏవో పట్టుకుని లోపలికి వెడతాం. రాజద్వారం దాటి మీరు ఇలా కుడి చేతి పక్కకి చూడగానే ఒక చిన్న శివలింగంతో కూడినటువంటి ఒక ఆలయం ఉంటుంది. ఎడం పక్కకి చూస్తే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం ఉంటుంది. మీరు దాటి కొంచెం ముందుకెడితే చిన్న గడప ఉంటుంది. ఆ గడప దాటి లోపలికి వెడితే విశ్వనాథుడి యొక్క శివలింగం ఉంటుంది. ఎంత ప్రాచీనమైన క్షేత్రమో ఎవ్వరికీ తెలియదు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, గొప్ప గొప్ప గురువుల్ని సేవించిన వారికి శంకరుడు విశ్వనాథుడి యొక్క దేవాలయంలో ప్రవేశించినప్పుడు తన సేవ చేయించుకుంటాడు. మీకు నేను ఒక రుజువు చూపిస్తాను. సూరి నాగమ్మ గారు మహాతల్లి భగవాన్ రమణులు శరీరంతో ఉన్నంతకాలం వారిని నమ్ముకుని వారిని సేవించి రమణులు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అయోమయం అయిపోయి గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అరుణాచలంలో ఉండలేక కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి విశ్వనాథుడి ఆలయం గడప దాటుతున్నారు. ఆవిడ దాటుతుంటే రాజద్వారం దగ్గర ఒక కేక వినపడింది, మీరెవరు అని. అడిగితే నన్ను నాగమ్మ అంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను తిరువణ్ణామలై నుంచి వచ్చాను. అక్కడ ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తోసుకోకుండా చూడడం కోసమని, పైగా స్వామి ఆభరణాలు అవి ఉన్నాయి అక్కడ. ఆయన అన్నాడు, మీరు తిరువణ్ణామలై నుంచి వచ్చారా, మీకు రమణులు తెలుసా అని అడిగాడు. అడిగితే రమణులని ఇంతకాలం సేవించాం అని. ఆయన లేచి అన్నాడు, రమణులను సేవించిన వారికి కాశీపట్టణం ప్రవేశించి విశ్వనాథుణ్ణి సేవించవలసిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఎంత మాట అన్నాడో చూడండి. అంటే ఇవాళ మా గురువు రమణులు శరీరంతో లేరు, ఆ శూన్యం తట్టుకోలేకే నేను వారణాసి వచ్చాను అన్నారు ఆవిడ. అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆయన లేచి అన్నాడు, అమ్మా నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చేస్తాను, మీరు కాసేపు ఇక్కడ కూర్చుని స్వామి ఆభరణాలు అవి కాపు కాస్తూ ఉండగలరా, ఒక 10 నిమిషాలు ఉంటాను అన్నారు. ఆయన బయటికి వెళ్ళి 1 గంట పోయాక వచ్చాడు. వచ్చి అమ్మ ఎందుకు వెళ్ళాను ఎందుకు వచ్చానో తెలుసా, 1 గంట సేపు కాశీ క్షేత్రంలో విశ్వనాథుడి యొక్క శివలింగానికి ఆభరణములకు కాపుదలగా ఉండగలిగిన అదృష్టము సద్గురువైన రమణులను సేవించిన అదృష్టంగా నీకు పడింది, బయలుదేరన్నాడు. అప్పటికి వాళ్ళ అన్నగారు బయలుదేరుతున్నారు, ఏమైపోయింది సూర్యనాగమ్మ గారిని. కాశీ క్షేత్రం అంటే మాటలు కాదండి. మీరు ఇతపూర్వం ఎలా జీవించారన్న దానికి వారణాసిలోకి వెళ్ళగానే మీకు తాస్కాణం కనబడిపోతుంది. ఈ విశ్వనాథ క్షేత్రములోకి వెళ్ళి శివలింగానికి మీరు పట్టుకెళ్ళవలసినది అనేది ఏమీ ఉండదు.
శివుడికి అభిషేకం దేంతో గొప్ప? గంగతో గొప్ప. గంగ ఎక్కడి నుంచి ఉంది? అక్కడే గంగ ఉంది. గంగెందుకు గొప్ప? భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. ఇది ఒక విచిత్రమైన సిద్ధాంతం. అసలు గంగెందుకు గొప్ప అంటే శివుణ్ణి తాకింది కాబట్టి గొప్ప. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్ వాల్మీకి మహర్షి చెప్పారు రామాయణంలో. అటువంటి పరమశివుడు యొక్క శరీరాన్ని తాకి కింద పడడం చేత పవిత్రమై లోకము యొక్క పాపములను నశింప చేయగలిగిన గంగ. గంగ యొక్క గొప్పతనాన్ని బ్రహ్మవైవర్త పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి? మిగిలినటువంటి క్షేత్రములు కాని, మిగిలినటువంటి పుష్కరణులు కాని పాపములు తీయగలిగిన శక్తి ఎక్కడ నుంచి పొందుతాయంటే కాశీక్షేత్రము నుంచి పొందుతాయని. కాశీక్షేత్రం ఇస్తూ ఉంటుంది వాటికి ఆ శక్తిని. ఇస్తే ఆ శక్తి చేత పాపాలని తీస్తాయి అని నిర్ధారించింది. అటువంటి గంగ గొప్పతనం ఎక్కడిది? పరమశివుడి యొక్క శరీరమును తాకుట చేత. ఇప్పుడు ఈ గంగ మీరు ఎక్కడి నుంచి తేవాలి? ఆకాశీలోంచే తేవాలి. అక్కడే కాస్త గంగ పట్టుకెళ్ళి ఆ శివుడి యొక్క తల మీద పోశారనుకోండి, మీరు తెచ్చినది అన్నది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అంటే మీకు ఇందులో ఏమిటి తెలుస్తోంది? ఈశ్వరుడికి మీరు ఇవ్వగలిగినది లేదు. మీరేమి ఇవ్వాలి మరి అంటే, ఈ సృష్టి అంతా ఆయనదే అని తెలుసుకుని గంగ శివుడి మీద పడడం చేత మీరు పవిత్రులవ్వాలి. ఆయన కాదు పవిత్రం అవడం. శివుడిని తాకి గంగ పవిత్రమైంది. గంగ పోసి శివుడు పవిత్రం అవడం ఏమిటి? గంగ శివుడి మీద పోసి మీరు తెలుసుకోవాలి, ఈ సమస్త బ్రహ్మాండములు సమస్త ఐశ్వర్యములు వాడివి. వాడివైన ఐశ్వర్యాన్ని నాకు వాడిచ్చాడు, నన్ను ధన్యుణ్ణి చేశాడు అని మీరు తెలుసుకుని జ్ఞానమునందు నిలబడడం కాశీక్షేత్రంలో విశ్వనాథలింగము ముందు నిలబడము యొక్క రుజువు. అలా నిలబడగలగాలి. నిలబడి మీరు ఇన్ని నీళ్లు పోశారనుకోండి చాలు, తృప్తి. ఇంకేం చెయ్యాలి? అభిషేకం ఇంకేం లేదు, ఇన్ని నీళ్లు పోసేస్తే చాలు. అందుకే కాశీక్షేత్రంలో ఒక గమ్మత్తు. జ్ఞానం ఆవిర్భవించేటప్పుడు దానికి ఏమైనా వెనకాతల ప్రీసపోజిషన్ ఉంటుందా? అంటే ఇది ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ ఉంటే జ్ఞానం ఇస్తామని ఏమైనా ఉంటుందా? అంటే బిఏ సిలబస్ అంతా పాస్ అయి చదువుకున్న వాడికి బిఏ డిగ్రీ ఇచ్చినట్టు ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమి చూస్తాడు అంటే, ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు చూసేది ఏదో తెలుసా అండి? మీరు పొందేటటువంటి పరితాపం ఒక్కటే. ఈశ్వర, నాకేముందని నేను జ్ఞానం పొందగలను? నాకేమీ లేదు, కాబట్టి నువ్వే నాకు జ్ఞానమునిచ్చి నన్ను కటాక్షించు అని మీరు శరణాగతి చేసి వెళ్ళి నిలబడితే ఆ కారణం చేత ఈశ్వరుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆయన విశ్వనాథుడు కనుక ఇవ్వగలడు. అందుకే శౌచాశౌచ నియమం లేదు. ఎవరైనా విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి, ఆయన విశ్వనాథుడు, మీరు బిడ్డలు వెళ్ళి ఆయన మీద అభిషేకం చేసేస్తారు. చేసేసి ఆలయానికి ఎడం పక్క కొంచెం లోపలికి వెడితే ఒక మూల అన్నపూర్ణమ్మ తల్లి ఉంటుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఇలా చేత్తో గరిట పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ అని లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నదా అనొక నామం. అన్నమిచ్చేటటువంటి తల్లి ఆవిడే. కాబట్టి అందుకే ఆ అమ్మవారికి శర్వాణి అని ఒక పేరు, చాలా గొప్ప పేరు శర్వాణి అన్న పేరు. ఎందుకంటే శర్వుని భార్య శర్వాణి. భూమి నుంచి సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి తత్వానికి శర్వాణి అంటారు. అది ఈశ్వరుడు యొక్క శక్తి. ఆ శక్తినే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిగా చెప్తే శ్రీదేవి భూదేవిగా చెప్తారు. అందుకే శర్వ అన్న నామం విష్ణువుకి ఉంటుంది, శివుడికి ఉంటుంది. అది గమ్మత్తు. కాబట్టి శర్వాణి అంటే శర్వుడి యొక్క భార్య. ఇప్పుడు ఆవిడ అన్నపూర్ణగా నిలబడినది. విశ్వనాథుడైన వాడు అన్నం పెట్టలేడా? జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు మీకు అన్నం పెట్టలేడా? అది ఆయనే పెట్టచ్చు కదా అన్నం. అమ్మవారికి ఇవ్వడం ఎందుకు అన్నం పెట్టేటటువంటి శక్తిని? అంటే శంకరుడు అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని నిలబెట్టడం వెనక అతల ఒక రహస్యం ఉంది. తండ్రి బిడ్డడి యొక్క ఆకలిని తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. ఎందుకనంటే ఇది సృష్టిలో మీకు అందరికీ తెలుసున్న రహస్యమే. తండ్రి సాధారణంగా ఏదో పనిలో ఉంటాడు, ఎవరో ఇంటికి వస్తారు, వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటాడు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు వస్తారు, మాట్లాడుతుంటాడు. 9 అయిపోతుంది, 9:15 అయిపోతుంది. అమ్మ ఆకలేసేస్తోందమ్మా, ఆకలేసేస్తోందమ్మా అంటాడు పిల్లాడు. అమ్మకి తెలుసు. ఆవిడ నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి నువ్వు తినేసేయని గబగబా కంచంలో పెట్టి పిల్లాడికి పెట్టేస్తుంది. అదే తండ్రిని నమ్ముకున్నాడు అనుకోండి, వాడికి రాత్రి 10 అయినా అన్నం ఉండదు. ఎందుకని నేను ఒక యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. అమ్మకే ఉంది. అలా పోషించగలిగిన శక్తి అమ్మదే. పురుష స్వరూపంతో అటువంటి పోషణ జరగదు.
పైగా శాస్త్రమనందు ఒక మర్యాద ఉంది. ఏమిటా మర్యాద అంటే, ప్రకృతిగా ఆవిడ పోషింపచేస్తుంది, ప్రకృతిగా ఆవిడ నిలబెడుతుంది, ప్రకృతిగా మీకు ఈ భూమి వాయువు ఇవన్నీ అమ్మవారి తత్వంగా చెప్తాం. అందుచేత ఆవిడ మీకు అన్నమును పెట్టగలిగిన శక్తి. ఈ అన్నం పెట్టడం అంటే మీ చేతిలో పెట్టడం కాదు, అన్నం పెట్టడం, అన్నాన్ని పొందడం, అన్నాన్ని తినడం, తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకోవడం, ఇవి చాలా అవసరమైనటువంటి విషయాలు. ఐశ్వర్యం ఎంతో ఉంది ఇంట్లో, బోలెడంత ఐశ్వర్యం ఉంది, కానీ ఈయన ఏమీ తినకూడదు. ఈయన ఏం తింటుంటాడంటే మందులు ఒకటే తింటుంటాడు, గ్లాసు నీళ్లు మందులు, ట్యాబ్లెట్లు ఇన్ని తింటాడు, ఇంత మజ్జిగో ఇంత జావో తాగుతాడు. ఎందుకనండి అన్నారు అనుకోండి, ఏది పడదు, ఏది తినకూడదు. ఇంట్లో ఉండవా, అన్నీ ఉంటాయి. అందుకే రుద్రాభిషేకం చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి, ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత. స్వామి, నీకు చేసినటువంటి ఈ అభిషేకం చేత ఉండడం కాదు, ఉన్న పదార్థాన్ని తిని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి కూడా మా యందు ఉండాలి. లేకపోతే ఇంటిలో ఉన్నదానికి లోపలికి వెళ్ళేదానికి మధ్యలో ఒక అంతరం ఏర్పడిపోతుంది, అది లోపలికి వెళ్ళదు, అదొక దరిద్రమే. కనుక అలా ఉండాలి అంటే అన్నపూర్ణాతత్వమై అమ్మ పెడుతుంది. అమ్మ పెట్టింది అనుకోండి, మనకి ఒక చిన్న ఆభిజాత్యం వస్తుంది. నా అంతటి వాణ్ణి నేను, ఇంత గొప్పవాణ్ణి, ఇంతటి రాజాధిరాజుని, ఇంత పాండిత్యం ఉన్నవాణ్ణి, ఇంత ఐశ్వర్యం ఉన్నవాణ్ణి, బొత్తిగా ఒక ఆడదాని ముందుకెళ్ళి అమ్మ భవతి భిక్షాందేహి, అమ్మ అన్నం పెట్టమ్మా అని చేయి చాపడమా అని చిన్న కినుక వస్తుందేమో ఎవరికైనానని, ఒరే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడగడానికి, అమ్మ అన్నం పెట్టమ్మా అని అడగడం జీవితంలో వరం రా, అలా అడగడానికి నువ్వు సంకోచించవలసిన పని లేదని మనకి మార్గదర్శకత్వం చెయ్యడానికి విశ్వనాథుడు భిక్షాపాత్ర పట్టుకుని ఆది భిక్షువై తాని ముందు నించున్నాడు. ఆయనే నించుంటే నించోడానికి నీకేం బాధ, నువ్వు నించోవచ్చు వెనకాలని. అందుకని ఆయన ఆది భిక్షువై నిలబడ్డాడు. అందుకే ఆ అద్భుతమైనటువంటి అన్నపూర్ణాష్టకం చేస్తారు, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ అని. అందులో కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అని. ఆ భిక్ష ఎటువంటి భిక్షో తెలుసా అండి? భిక్ష అంటే మీరు కేవలం అన్నం భిక్ష కింద వేయడం అనుకుంటారేమో, పొరపాటది. పోతన గారు భాగవతంలో ఒక శ్లోకం చెప్తారు, భిక్షాపాత్రికనిచ్చెను యక్షేషుడు వామననకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షుడకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు. మర్యాద తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎంత అందంగా మాట్లాడారో తెలుసా అండి? ఆవిడ పూర్ణభిక్ష పెట్టగలదు. పూర్ణభిక్ష అంటే ఏమిటో తెలుసా అండి? ఇహమునందు ఈ శరీరానికి తినేయడమే ప్రయోజనంగా తినేయడానికి కాదు, తినడం దేని కొరకు తినడం పూర్తి చేశారు శంకర భగవత్పాదులు. ఏం కావాలో తెలుసా అమ్మ నాకు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. నిజంగా అష్టకం మనసుని కుదిపేస్తుంది, అలా ఉంటుంది. ఆవిడ మోక్షద్వార కవాటమును తీస్తుంది. ఎలా తీస్తుందో తెలుసా అండి? ఇదే అన్నపూర్ణమ్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మీరు ఒక్క 2 నిమిషాలు అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి. తల్లి దగ్గర ఒక గొప్ప గుణం ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే, అలిపు ఆ చేతిలో ఒక పెద్ద మధుపాత్ర పట్టుకుంటుంది, అంటే తేనెతో ఉంటుంది ఆ పాత్ర. దాని మీద సీతాకోక చిలుకలు ఎగురుతుంటాయి. ఒక చేత్తో గరిటె పట్టుకుంటుంది. ఇది 2 రకాలుగా వర్తిస్తుంది. లేదా మీరు పాయసాన్నం అని పిలవచ్చు, దోషమేం లేదు. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? ఈ చేత్తో పట్టుకున్నటువంటి మణిమయమైన బంగారు పాత్ర, ఈ చేతితో పట్టుకున్న తెడ్డు. ఇందులో కొంతమంది ఏమడుగుతారంటే, అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఎప్పుడు అన్నానికి లోటు రాకూడదమ్మా, అమ్మ నాకు ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు అన్నానికి లోటు రాకుండా అన్నం పెట్టమ్మా అని అడిగినటువంటి వాడు అడగడం చేత కాని వాడంటాను నేను. అమ్మని అడగడం ఏమిటండి? అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టని. నీ కడుపు నిండా సృష్టిలో పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే, భార్యకి కూడా స్థానం లేదు. నిర్దాక్షిణ్యం ఆ విషయంలో. ఆ తీర్పు చెప్పడానికి నేనేం భయపడను. భార్యకి కూడా ఏదో ఒకనాడు అలకొచ్చి అన్నం పెట్టేటప్పుడు కోపంతో వెళ్ళిపోవచ్చేమో, కానీ పిల్లాన్ని కొట్టవలసి వచ్చినా అన్నం తిన్న తర్వాత కొడదాం, కొట్టి అన్నాన్ని కూర్చోబెడితే కడుపు నిండా తినడేమోనని కొట్టడాన్ని కోపాన్ని వాయిదా వేసుకుని కడుపు నిండా నింపగలిగినటువంటి ఔదార్యమూర్తి సృష్టిలో అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నం అడగడం ఎందుకు? నువ్వు వెళ్ళి ఇలా అంటే చాలు, ఆ అమ్మ నీకు పెట్టేస్తుంది ఏం కావాలో. నువ్వు అడగక్కర్లేదు. నువ్వు అడగవలసింది వేరొకటి ఉంది, అది తెలుసుకోవాలి ఆ తత్వాన్ని.
చేతిలో అమ్మ స్వర్ణభాండాన్ని పట్టుకుంది, స్వర్ణపాత్ర పట్టుకుంది. దీని రహస్యం ఏమిటో తెలుసా అండి? దాని మీద సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి. ఏమిటి సీతాకోక చిలుకలు? సీతాకోక చిలుకని సంస్కృతంలో షట్పదం అని పిలుస్తారు. షట్పదం అంటే 6 కాళ్ళు ఉన్నది. ఈ 6 కాళ్లే పంచేంద్రియములు, ఒక మనస్సు. మీరు దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కాశీ వెడితే మీరు ఆ తత్వాన్ని అనుభవించవచ్చు. ఈ పంచేంద్రియములు ఏం చేస్తాయంటే ఎప్పుడు లోకమునందు తిరుగుతుంటాయి, ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకుంటాయి. కలిపురుషుడి యొక్క ప్రేరణ అది. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి? మామూలుగా అన్నం పెట్టి ఇంద్రియాల్ని పోషించడం కాదు. శంకర భగవత్పాదుల్లా వెళ్ళి అడిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళు మామూలుగా అడగలేదు. అమ్మా, నువ్వు మోక్షద్వార కవాటమును ఇలా తీయగలవు. ఆ గొళ్ళెం పెట్టేసింది. ఈ గొళ్ళెం ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. ఆఫీసర్ గారి రూమ్కి వెడితే ఓ 2 చిన్న అడ్డతలుపులు ఇలా వేసి ఉన్నాయి, ఓ కట్టెను వేళ్లాడుతుంది. ఇంతోటి అడ్డతలుపులు మనం తీసేసి ఈ కట్టెను తీసుకుని లోపలికి వెళ్ళలేమేంటి? కానీ మీ బేసిక్ కన్నా 4 బేసిక్లు తక్కువ ఉన్నటువంటి మెసెంజర్ ఒకడు ఉంటాడు అక్కడ, వాడే తీయగలడు. ఎందుకు తీయగలడు అంటే అది పొజిషన్ వాల్యూ. ఆయన అక్కడ ఆ పొజిషన్లో ఉన్నాడు, ఆయనే తీయగలడు. అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మోక్షద్వార కవాటమును ఆవిడ మాత్రమే తీసి మిమ్మల్ని విశ్వనాథుడిలో కలపగలదు. ఎలా తీయగలదు అంటే ఆవిడ ఈ షట్పదమై పంచేంద్రియములు, మనస్సు, అన్నాన్ని బాగా తిని లోకము వైపుకు తిరిగేటట్టు చేయగలిగిన ఆవిడే చేస్తుంది. మాయామానుష రూపంతో ఉంటుంది అమ్మవారు. అందుకే సుందరకాండలో ఒకే సీతమ్మ రావణాసురుడు కోలా కనపడింది, హనుమకి ఒకలా కనపడింది. అదే అమ్మవారు అనుగ్రహించింది అనుకోండి. అమ్మ, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇది మా స్వామి జగద్గురువులు శంకర భగవత్పాదులు ఈ జాతికి పెట్టిన భిక్ష. రేపు వీడికి చదువుకోవడం వచ్చో రాదో అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే నేను రాసిద్దాం, వీడు చదువుకుంటాడని మహానుభావుడు స్తోత్రం చేశాడు. ఆయన కర్మ ఆయనకి లేక నడువడి నేర్పారు. అక్కడికి వెళ్ళి అడగాలి, అమ్మ నాకు ఏమిస్తావో తెలుసా? అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యి. అనుభవించిన సుఖము సుఖము కాదు, నేను ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న జ్ఞానాన్ని నాకు. ఈ సుఖము సుఖము కాదని వైరాగ్య సంపత్తిని. వైరాగ్యం అంటే చాలామంది అనుకుంటారు ఇంద్రియాలని అరికట్టడం వైరాగ్యం అనుకుంటారు. ఇంద్రియాన్ని అరికట్టడం వైరాగ్యం కాదండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంతకన్నా నేను నీచమైన ఉపమానం చెప్తే సభాముఖంగా బాగుండదు. ఒక వేసవికాలం ఉందనుకోండి, మీ ముందు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకొచ్చి అక్కడ పెట్టి చల్లటి ఒక శీతల పానీయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మీరు ప్రయత్నపూర్వకంగా ఆ శీతల పానీయం వంక చూసి ఏదో మనసు చంపుకొని తాగకుండా ఎలాగో అలా నిగ్రహించుకుని దాన్ని వదిలిపెట్టడం కాదు, దాన్ని చూసి ఇది నా ఆరోగ్యమునకు భంగమును చేస్తుంది. పైకి చల్లగా కనపడుతుంది కానీ ఇది ఆరోగ్య భంగము, కాబట్టి నేను దీన్ని స్వీకరించాను అని గ్లాసులో ఉన్న మజ్జిగని ప్రీతితో మీరు సేవించి అటువైపు ఉన్నటువంటి కూల్ డ్రింక్ సీసా వంక చూసి కూడా మీ మనస్సు అయ్యో నేను తాగలేకపోయానే అని ఏడవకుండా ఉండగలిగితే దానికి వైరాగ్యమని పేరు. ఇంద్రియములు చెలించకూడదు, ఇంద్రియాన్ని నిగ్రహించడం కాదు. ఎప్పుడు వస్తుంది అది? మీ భావన చేత వస్తుంది. ఇదే కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. మన శాస్త్రం ఎంత గొప్పదో తెలుసా అండి? విరుగుడు చెప్తుంది, పరద్రవ్యాణిలోష్టవత్. నీకు అస్తమానం ఇంకోళ్ళ డబ్బు తీసుకుందాం అనిపిస్తోంది, ఎలా మార్చుకుంటావు మనస్సుని? దాన్ని రాయి అనుకో. రాయి తీసుకొచ్చి జేబులో పెట్టుకుని ఇంటికి పట్టుకెడతావు. నాకెందుకు ఈ రాళ్ళు రప్పలు, నాకు అక్కర్లేదను. రాయిగా చూడు. మాతృవత్ పరదారాణి, వేరొకరి భార్య కనబడితే అమ్మ అని, మా అమ్మ, మా తల్లి అన్నపూర్ణం ఇవాళ నా ఎదట ఇలా సాక్షాత్కరించింది అని మనసులో భావన చేయి. ఇంద్రియాలు అరికట్టబడతాయి. ఇంద్రియముల యందు చలనము లేని స్థితిలో మనస్సు నిలబడితే దానికి వైరాగ్యం అని పేరు. అమ్మ నాకు అది కావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇలా అడిగిన వాళ్ళకి ఏమిస్తుందో తెలుసా అండి? అన్నాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి ఇచ్చి ఇంట్లో దరిద్రం లేకుండా చేసి ఇప్పుడు భక్తి అనబడే అమృతాన్ని కూడా వడ్డిస్తుంది. ఇప్పుడు ఈ భక్తి ఎవరి పాదాలు చేరుస్తుంది?
విశ్వనాథుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది. అమ్మ అనుగ్రహం ఉన్నవాడు అయ్య దగ్గరికి చేరిపోతాడు. అందుకని మోక్షద్వారకవాట పాలనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు మనస్సు ఈశ్వరుడి సేవ యందు ఉత్సాహాన్ని పొందుతాయి. అబ్బా వెళ్ళాలి, చెయ్యాలి 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 చెయ్యాలని తాపత్రయపడతారు. ఆ తాపత్రయం, ఆ ఉత్సాహం లేకపోతే అది ఎప్పుడు లౌకికమైన విషయాల వైపు తిరుగుతుంది. 3వది విశాలాక్షి కాశీపట్టణంలో. కాశీపట్టణంలో ఉన్న అమ్మవారి